హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణితేజు అఫీషియల్. సో ఫైనల్లీ మేమైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు నిమజ్జనం అయిన తర్వాత మా గణేష్ కి టైం దొరికింది. ఇప్పుడైతే మేము గాజువాక్ లో బెల్లం వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం. అండ్ అక్కడే 89 feet వినాయకుడు కూడా ఉన్నారు. సో అది కూడా చూద్దామని అనుకున్నాము. ఎగ్జాక్ట్ గా 2 weeks అయింది వినాయక చవితి అయి. బట్ క్రౌడ్ అయితే మాత్రం ఫస్ట్ డే ఎలా ఉన్నదో సేమ్ అలానే ఉన్నది. నేనైతే చాలా కోపంలో ఉన్నాను బికాస్ ఆఫ్ గణేష్ అనమాట. ఇప్పుడైతే లైన్ గేట్ బయటకున్నది. సో ఏదో ఒక ప్లాన్ వేయడానికి మా గణేష్ నన్ను ముందుగా అయితే తీసుకువెళ్తున్నాడు. కానీ లైన్ అయితే మాత్రం మా ముందు ఒక 70 to 80 పీపుల్స్ ఉన్నారు. అందుకనే మేము ఇలాగా మధ్యలో వెళ్ళాము. బట్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇలా వెళ్ళడం చాలా తప్పు మాకు కూడా తెలుసు. కానీ మేము లైన్ కాసాము. ఏమైందంటే ఫోన్ పే స్కానర్ అవ్వదన్నారు. మా దగ్గర క్యాష్ లేదు. సో అంతవరకు ఉండి బయటకు వచ్చేసాము. అందుకని ఇంకా ఓపిక నశించిపోయి ఇలా మధ్యలో దూరిపోయాము. ఇంత పెద్ద వినాయకుడిని, అది కూడా బెల్లంతో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నార్మల్ గా అయితే పెద్ద పెద్ద వినాయకులు చూసాం కానీ బెల్లంతో చూడడం నాకు చాలా ఏదో గొప్పగా అనిపించింది. జస్ట్ ఈ క్రౌడ్ వాయిస్ వినండి. ఇక్కడ ఎంత మంది ఉన్నారు మీకు అర్థమవుతుంది. చాలా మంది జనాలు అయితే ఉన్నారు. సో దానికోసమనే మేము గబగబా వీడియో తీసుకుని ఫాస్ట్ గా బయటకు వచ్చేసాము. సో ఎందుకంటే వెనకాతలు వెయిట్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అండ్ బెల్లం వినాయకుడు పక్కనే కాళికామాత విగ్రహం కూడా ఉంది. అది కూడా చూసాము. అండ్ నేనైతే లోపలికి వెళ్ళా. మా గణేష్ చాలా దొంగతనంగా లోపలికి వెళ్ళిపోయాడు వితౌట్ టికెట్ అనమాట. అండ్ ఫైనల్లీ అన్ని బొమ్మల దగ్గర ఉండేటట్టే హడావిడి ఉంటుంది. ఇంకా జాయింట్ వీల్ అని ఇది అది చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మా గణేష్ అయితే ఊరికే ఉంటాడు. అని అన్న అయితే బ్రేక్ డాన్స్ ఎక్కించాడు. సో అది ఎక్కగానే ఏమైంది, కడుపులో బ్రేక్ అయింది అనమాట. ఇట్లాంటి పనికిమాల వేసాలు అయితే ఫస్ట్ వేస్తాడు మా గణేష్. వద్దు 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 అని పనే చేస్తాడు. శాడిజం చూపిస్తాడు, ఆనందం పొందుతాడు అందులో. చూడండి ఆ కళ్ళల్లో ఎంత సంతోషమో. యువతల వాళ్ళు బాధపడ్డం అంటే మా గణేష్ కి ఎంత ఇష్టం అంటే మరి మాటల్లో చెప్పలేము. నా కళ్ళల్లో కంటి బిందువులు కూడా సిద్ధంగా ఉన్నాయి బయటకు రావడానికి. చాలా వరకు వాటిని కంట్రోల్ చేస్తున్నాను అనమాట నేను. చూడు బ్రేక్ డాన్స్ అంట. రెడీ గట్టి పట్టుకో. కళ్ళు మూసే, కళ్ళు మూసే తేజు. నన్ను ఆపరాని. ఎలా ఉంది, ఎలా ఉంది? ఫైనల్లీ బెల్లం వినాయకుని చూడడం అయిపోయింది. ఇప్పుడు 89 feet వినాయకుని చూడడానికి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడైతే చాలా క్రౌడ్ తక్కువ ఉంది. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ పెట్టే ప్లేస్ కాకుండా ప్లేస్ అయితే చేంజ్ చేశారంట. సో దానివల్ల క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఈ వినాయకుడు అయితే చాలా బాగుంది. అసలు కూర్చొని అంత పెద్ద హైట్ వినాయకుడిని అయితే నేను ఫస్ట్ టైం చూసాను. ఎందుకంటే నిలబడి వినాయకులు అంత హైట్ ఉన్నారంటే ఓకే అర్థం ఉంది. బట్ కూర్చొని 89 feet వినాయకుడు అంటే చాలా బాగుంది అసలు. అండ్ ఫైనల్లీ ఈ వినాయకుని కూడా చూసేసాము. నా 2 కళ్ళు అయితే సరిపోలేదు అంత పెద్ద వినాయకుని చూడగానే. అండ్ ఇప్పుడైతే మేము బయట కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయి కదా, అది కూడా కాసేపు చూసేసి అండ్ పక్కనే చాక్లెట్ రాముని చూడడానికి వెళ్ళాము. అండ్ ఫైనల్లీ వీడియో అయితే ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.